మీకు ఈ విషయం తెలుసా? మిలియన్స్ ఆఫ్ పీపుల్‌కి డయాబెటిస్ ఉంది. కానీ ఆ కాంప్లికేషన్స్ ఎక్స్‌ట్రీమ్ అవుతేనే తప్ప వాళ్ళకి డయాబెటిస్ ఉందని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ విత్ ద రైట్ స్టెప్స్ యూ కుడ్ టేక్ కంట్రోల్ టుడే. అసలు డయాబెటిస్ అంటే ఏంటి? మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసే ఒక హార్మోన్ ఉంటుంది. విచ్ ఇస్ నోన్ యాస్ ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. గ్లూకోజ్‌ని సెల్స్‌లోకి తీసుకొని ఎనర్జీగా వాడుకుంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే మన బాడీ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయలేకపోవడం, లేదంటే ఆ ఇన్సులిన్‌ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవడం. దానివల్ల ఈ షుగర్ బ్లడ్‌లో బిల్డప్ అవుతూ ఉంటుంది. ఇన్ లాంగ్ టర్మ్ దిస్ కెన్ ఆల్సో డ్యామేజ్ హార్ట్, కిడ్నీ, ఐస్ అండ్ నర్వ్స్. అండ్ there are many types of diabetes and mostly known are only 3, which is type 1, type 2 and gestational diabetes. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే అసలు వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూసే అవ్వదు. టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే బాడీ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ సరిగ్గా యూజ్ చేసుకోదనమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ లైఫ్ స్టైల్ డయాబెటీస్. జెస్టేషనల్ డయాబెటీస్ ఇట్ ఈస్ కాజ్డ్ ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సిమ్టమ్స్ అండ్ రిస్క్స్. కామన్‌గా ఉండే సిమ్టమ్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎక్సెసివ్ థర్స్ట్, టైర్డ్‌నెస్, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అండ్ స్లో వూండ్ హీలింగ్. ఇలా అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే ఇట్ కెన్ లీడ్ టు సివియర్ కాంప్లికేషన్స్ సచ్ యాస్ హార్ట్, ఐస్, కిడ్నీ అండ్ నర్వ్ డ్యామేజ్. ఇప్పుడు న్యూట్రిషన్ స్టెప్స్ చూద్దాం. న్యూట్రిషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ డయాబెటీస్ అండి. మీరు ఎన్ని మెడికేషన్స్ తీసుకున్నా, మీరు ఎన్ని డోసేజెస్ తీసుకున్నా కూడా మీ ఫుడ్ సరిగ్గా లేకపోతే ఇట్ కెన్ సింప్లీ స్పైక్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్. బీ కేర్ఫుల్. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉందంటే మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఏ టైంకి తింటున్నారు, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ స్లీప్ సైకిల్ ఎలా ఉంది, ఇవన్నీ మ్యాటర్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ని చూస్ చేసుకోండి. లైక్ గోధుమలు, మిల్లెట్స్, ఓట్స్, కీనువా. ఎందుకంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఒకటేసారి స్పైక్ అవ్వకుండా ఇవి హెల్ప్ చేస్తాయి. ఇలా మీరు వైట్ రైస్, షుగర్ ఇవి తీసుకున్నారనుకోండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఈజీగా స్పైక్ అయిపోతాయి. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాడింగ్ ఫైబర్, వెజిటేబుల్స్, లెగ్యూమ్స్ అండ్ ఫ్రూట్స్ విత్ స్కిన్. ఎందుకంటే ఫైబర్ డైజెషన్ని స్లో చేస్తుంది. ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ డైజెషన్ అనేది స్లో అవుతుంది. ఫైబర్ అనేది ఒక మెష్ లాగా ఫామ్ అవుతుంది. మీరు తీసుకునే డైట్లో షుగర్, స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది ట్రాప్ చేస్తుంది. విచ్ ఈవెన్చువల్లీ రిజల్ట్స్ ఇన్ స్లోయింగ్ డౌన్ ద స్టార్చ్ అండ్ షుగర్స్ రిలీజ్ ఇన్ టు ద బ్లడ్. దానివల్ల మీకు ఎక్కువసేపు ఆకలి వేయదు, డైజెషన్ కూడా స్మూత్గా అవుతుంది అండ్ షుగర్ లెవెల్స్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇన్స్టెడ్ ఆఫ్ స్పైకింగ్. సో ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు ఏదైనా మీల్ కన్జ్యూమ్ చేసే ముందు సాలడ్స్ తీసుకోండి. మన పెళ్ళిళ్ళకి వెళ్తే కూడా అక్కడ వాళ్ళు కీరా, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి పెడుతుంటారు కదా. సో మీరు యూజువల్గా మీల్స్ తీసుకున్నప్పుడు కూడా లంచ్లో కానీ డిన్నర్లో కానీ మీల్స్ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ కప్ ఆఫ్ సాలడ్ తీసుకోండి. సో దానివల్ల మీ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వవు. ఇంక్లూడ్ లీన్ ప్రోటీన్ లైక్ దాల్, ఎగ్, ఫిష్, పన్నీర్, టోఫు. ఎందుకంటే ప్రోటీన్స్ హెల్ప్ ఇన్ టిష్యూ రిపేర్, కీప్స్ యూ ఫుల్లర్ ఫర్ లాంగ్ అండ్ బ్యాలెన్సెస్ బ్లడ్ షుగర్ బై స్లోయింగ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బ్స్. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ ఫ్యాట్స్ లైక్ నట్స్ అండ్ సీడ్స్, ఆలివ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్. ఇవన్నీ హెల్తీ అన్నాం కదా అని చెప్పి మీరు హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాష్యూస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా నో, ఇట్స్ అ బిగ్ నో. కొంతమంది ఎలా అంటే ఏదైనా హెల్తీ అని ఎవరైనా చెప్తే చాలు డేలో 3 పూటలు అదే తినేస్తూ ఉంటారు. గీ ఎవరైనా హెల్తీ అని చెప్పారనుకోండి 3 పూటలు గీతోనే చేసేసుకుంటారు. బిర్యానీ మొత్తం గీతోనే చేసేస్తారు. నట్స్ అండ్ సీడ్స్ అన్నాం కదా అని చెప్పి మార్నింగ్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్, నైట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. హెల్తీ ఫుడ్ అయినా సరే మోడరేషన్లోనే ఉండాలి. ప్రోటీన్ గుడ్ అన్నాం కదా అని చెప్పి మీరు ఎక్కువ ప్రోటీన్ తీసేసుకుంటూ ఉన్నారనుకోండి ఇట్ మైట్ డ్యామేజ్ యువర్ కిడ్నీస్ ఇఫ్ యువర్ కిడ్నీస్ ఆర్ ఆల్రెడీ వీక్. ఫుడ్ ఎవరైనా హెల్తీ అని చెప్పారనుకోండి ట్రై ఇట్ కొంచెం కొంచెం, కానీ దాన్నే మెయిన్ మీల్గా కన్సిడర్ చేయకూడదు. ఓకే, కమింగ్ టు ద పాయింట్. గుడ్ ఫ్యాట్స్ ఇంప్రూవ్ హార్ట్ హెల్త్, ప్రొవైడ్ స్టడీ ఎనర్జీ అండ్ రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్. బట్ ఓవర్ ఈటింగ్ కెన్ యాడ్ ఎక్స్ట్రా క్యాలరీస్. Let me tell once again, but overeating can add extra calories. Same with ghee. Fifth point, portion control. Small frequent meals include చేస్తూ ఉండండి. ఇది ఎవరికంటే టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అనేది అసలుకే ప్రొడ్యూస్ అవ్వదు. సో వాళ్ళు టోటల్లీ మెడికేషన్ డిపెండెంట్గా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు హైపోగ్లైసిమియా స్టేట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి విచ్ కెన్ లీడ్ టు సీరియస్ కండిషన్స్. కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో మీల్స్ తీసుకోవడం, స్నాకింగ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. ఎవరికైతే హైపర్ గ్లైసమియా ఉందో, ఎవరికైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ హై అవుతున్నాయో, సో వీళ్ళు మాత్రం వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి హై అవుతూ ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్ మీల్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అవసరం లేదు. వాళ్ళు తీసుకునే మీల్లోనే అన్నీ బ్యాలెన్స్గా తీసుకుంటే సరిపోతుంది. ఈవెన్ హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. సో పోర్షన్స్ కంట్రోల్ చేసుకుంటూ స్టడీ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లిజన్, మీ కండిషన్ హైపోగ్లైసెమియానా,
హైపర్ గ్లైసెమియానో చూసుకొని దాన్ని బట్టి మీరు మీల్స్ తీసుకుంటూ ఉండాలి. అనవసరంగా హైపర్ గ్లైసెమియా ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా స్నాకింగ్ చేయడం అవసరం లేదు. మీరు హైపోగ్లైసెమియా స్టేట్‌లోకి వెళ్తున్నారు అంటే తప్ప. నెక్స్ట్ హైడ్రేషన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ పీపుల్ విత్ డయాబెటిస్. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఉన్న వాళ్ళకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళ బాడీలో అసలు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో వాళ్ళు ఓవర్ డోస్ లేదంటే ఎక్కువ మెడికేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటూ ఉంటారు. బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. విచ్ కెన్ ఆల్సో లీడ్ టు అల్సర్స్ సమ్‌టైమ్స్ అండ్ ఆల్సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. సో వీళ్ళు ఎక్కువ హైడ్రేషన్ తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటారు. టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. సో ఇట్ సపోర్ట్స్ కిడ్నీ ఫంక్షన్ అండ్ హెల్ప్స్ ఫ్లష్ టాక్సిన్స్.